ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేయాల్సి ఉంటుందని, జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి వస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసే దిశగా సామాజిక న్యాయం కోసం తమ నిబద్ధతను నిరూపించుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఎన్టీ రామారావు వంటి మహనీయులను స్మరించుకుంటూ ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకువెళ్తున్నామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను స్పష్టం చేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీలకు వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. చరిత్రలో కొన్ని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉండడానికి గల కారణాలను విశ్లేషించిన అనంతరం స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కులాలు వెనుకబడిన వర్గాలుగా అనిపిస్తే వర్గీకరణ చేయవచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉంటుందని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బుడగ జంగాల సమస్యను పరిష్కరించడానికి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత వారిని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని పార్టీలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ ఉద్యమం సమయంలో మాదిగల సమస్యలను గుర్తించి జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి వారి సిఫార్సుల మేరకు 4 కేటగిరీలుగా వర్గీకరించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసి చట్టం కూడా తీసుకొచ్చామని గుర్తు చేశారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా వర్గీకరణ అవసరమని సమర్థించిందని, ఇటీవల జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. ఆర్ఆర్ మిశ్రా కమిషన్ సిఫార్సుల మేరకు ఎస్సీలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించామని, జనాభా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, అది చేర్చడానికి అన్ని విధాలా రెండోది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మందకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మాదిగ కులానికి వన్నె తెచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు ఇద్దరు వ్యక్తులు కారణమని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగని కొనియాడారు. మందకృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారని వివరించారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైన విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు. తమ పేర్లకు చివర కులాల పేర్లను పెట్టుకోవటం అగ్రవర్ణాల్లోనే చూస్తుంటామని, కానీ మందకృష్ణ తన పేరు చివరన కులం పేరును పెట్టుకోవటం సాహసోపేతమని అభివర్ణించారు. ఇక ఏపీలో మాల కులస్తులు ఎక్కువగా ఉంటారని, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా కులాల జనాభాలో తేడాలున్నాయని తెలిపారు. ఇలా ఒక్కో చోట ఒక్కో కులం ఆధిక్యంలో ఉందని, ఈ నేపథ్యంలో వర్గీకరణ చేయటం అనేది ఎంతో సమతుల్యంతో చేయాల్సిన పనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును జనసేన తరపున మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు, చాలా కీలకమైన వ్యక్తి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలదిన్న సుధాకర్ గారు. అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు, కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే, ఆయన మాదిగ కులస్తులు అయింది కూడా ఆయన మాల కులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాల కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాల మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తులని, దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చూపిస్తోందని విభజన హామీల అమలు సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. 2017లో పోలవరం నిర్మాణానికి కేంద్రం స్వయంగా 55,000 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించింది. అయితే ఇప్పుడు కేవలం 38,000 కోట్లు మాత్రమే ఇవ్వాలని చెబుతోందని మండిపడ్డారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎంపీలను పోరాటానికి పిలువగా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బందర్ రోడ్డులోని ఎంబీవీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విభజన హామీల అమలు సాధన సమితి అధ్యక్షుడు జలసాని శ్రీనివాసు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆయన అన్నారు. 2017లో పోలవరం నిర్మాణానికి కేంద్రం స్వయంగా 55,000 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు కేవలం 38,000 కోట్లు మాత్రమే ఇవ్వాలని చెప్తోందని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు సభ్యులు కేంద్ర తప్పుడు లెక్కలను ప్రశ్నించకపోవటం దారుణమని, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీలను పోరాటానికి పిలవగా ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విభజన హామీల అమలుకు నిరంతర పోరాటం అవసరమని చలసాని శ్రీనివాస్ అన్నారు. 5వ క్లాస్ పిల్లాడు అంకెలు లెక్క పెడతాడే. మీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం 38వ పాయింట్ కింద ఇరికిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు రాశారు. ఈ నిధులతో 2017 బడ్జెట్ ప్రకారం 55,000 కోట్ల రూపాయల ఆమోదం పొందితే నేను చెప్పిన అక్షరం చూసుకోండి. 2025 నాటికి 30,000 తగ్గుతుందా పెరుగుతుందా అని నాకు అర్థం కాదు. ఇచ్చేసాం.
మాఫ్ అయిపోయిందని రాస్తారా? ఇవాళ సరే వాళ్ళు రాశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న 36 మంది సభ్యుల్లో ఆ పరిమళం వెలజల్లే నత్వానిగల సంగతి వదిలేయండి, గుజరాతీ మహానుభావుడు. 35 మంది ఎస్ నిరంజన్ రెడ్డి గారన్నా ఆర్ కృష్ణయ్య గారన్నా తెలుగు బిడ్డలే. ఇవాళ ఎవరన్నా రేపు పొద్దున్న లోపల కనుక దీన్ని చిన్న సవరణ చేపించకపోతే చరిత్రలో ఆల్రెడీ మిత్రులు పెద్దలు చెప్పినట్టు శాశ్వత ద్రోహులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాదు దేశానికి కూడా అని చెప్పి మనం చేస్తున్నాను. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చెప్తోందని ఆరోపించారు. పోలవరం ఎత్తు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, నిర్వాసితుల సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించలేదని విమర్శించారు. నీటి నిల్వ సామర్థ్యంపై కూడా కేంద్రం గందరగోళం సృష్టిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని రామకృష్ణ హెచ్చరించారు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విభజన బిల్లులో పొందుపరిచిన విధంగా జాతీయ ప్రాజెక్టుగా దానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా దాన్ని తగ్గించడానికి ఈ రకంగా వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మన రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున దెబ్బతింటాయని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అందుకోసం 150 అడుగుల ఎత్తులో నిర్మించడం ద్వారా 194 టీఎంసీల నీరు నిల్వ చేయడం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు, అదేవిధంగా సెంట్రల్ డెల్టాకు కూడా నీరు అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించాలి. అట్లు కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం వారు ఎత్తు తగ్గిస్తూ ఉంటే ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఇవాళ మన రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్నారంటే, మరి అక్కడ కూటమి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు మాట్లాడకుండా మొద్దు బొమ్మల మాదిరి ఉంటే మాత్రం చరిత్ర క్షమించదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతాం. 1210 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సొంత భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని లేఖలు రాశామని మంత్రి వివరించారు. కొండపల్లి ఎంజేసీ స్కూల్కు ఆనుకుని పోలీస్ శాఖకు చెందిన ఎకరా స్థలాన్ని బీసీ బిడ్డల కోసం కేటాయించాలని హోంమంత్రి అనితను మంత్రి సవిత కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉంటున్న ఎంజేపీ స్కూళ్లకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా 28 భవనాలకు 1210 కోట్లతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని, ఈ మేరకు ప్రతిపాదనలు కూడా చేశామన్నారు. రాష్ట్రంలో మిగిలిన ఎంజేపీ స్కూళ్లకు కూడా అంచెలంచెలుగా సొంత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సొంత భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని లేఖలు రాశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని గుర్తు చేశారు. బీసీ బిడ్డల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో 41 గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. 2014-19 మధ్య 65 గురుకులాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేస్తే గత ప్రభుత్వం కేవలం 2 గురుకులాలను మాత్రమే మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 108 ఎంజేపీ స్కూళ్లలో 106 స్కూళ్లను టీడీపీ ప్రభుత్వాలే మంజూరు చేశాయన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో గురుకుల స్కూళ్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కొండపల్లి ఎంజేపీ స్కూలుకు ఆనుకొని పోలీసు శాఖకు చెందిన ఎకరా స్థలాన్ని బీసీ బిడ్డల కోసం కేటాయించాలని హోంమంత్రి అనితను మంత్రి సవిత కోరారు. 108 గురుకులాలు ఉంటే 2 మాత్రం శాంక్షన్ చేశారు అధ్యక్ష. మరి అందులో 43 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. 43 వచ్చి ఈ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత 108 వెల్ఫేర్ స్కూల్స్కి గాను 28 పాఠశాలలు ఇప్పటికే భవనాలు పూర్తి ఉన్నాయి అధ్యక్ష. 28 మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతావన్నీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అది కూడా 28 బిల్డింగ్స్కి ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. మొన్నటి రోజు కూడా ప్రతిపాదించాము. మరి మిగతా దాంట్లో కూడా అందరు కలెక్టర్లకు లెటర్లు పెట్టి అందరికీ ల్యాండ్ ఇమ్మన్నాం అధ్యక్ష. నిజంగా 14-18 నుంచి 2,09,000 మంది విద్యార్థులు చదువుకొని బయటికి పోయారు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెట్టాం, డిపిఆర్లు కూడా పెట్టాం. మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మరి తెలియజేశాం. 28 గురుకుల పాఠశాల పక్క రెసిడెన్షియల్ పాఠశాల సొంత భవనాల కోసం 28కి డిపిఆర్ 1,200 కోట్లతో అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాలన్నీ
ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ అంచులంచుగా మరి ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్కి శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా మరి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష కొండపల్లికి. నిజంగానే హోమ్ మినిస్టర్ గారు దయ ఉంచి మా బీసీ బిడ్డల కోసం ఆ స్థలం ఇస్తే నిజంగా చాలా అవసరం. ఇప్పుడు అక్కడంతా పాములు చెట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ సభ ద్వారా కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చే విధంగా చలసాని శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి దాతలను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బందర్ రోడ్డులోని రాఘవయ్య పార్క్ ఎదురుగా గల వంగవీటి రంగా విగ్రహం పక్కన చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పాల్గొని మాట్లాడారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా చలసాని శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి దాతలను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనుషులతో పాటు మూగజీవాలను కాపాడాలని, వాటి కోసం కూడా ప్రత్యేకంగా నీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎండాకాలంలో ఎవరికి తోచిన రీతిలో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలివేంద్రాలు నిర్వహించాలని, ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాం, కానీ ఎంత దాదాల ముందుకు వచ్చి ఇది పెడితే అది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఫ్రీ వాటర్ సప్లై పెడితే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. సో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చలసాని గారి కుటుంబానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఎఫర్ట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న డాక్టర్స్ అయితేనేంటి, ఎన్జిఓస్ అయితేనేంటి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేంటి, కుటుంబ సభ్యులు అయితేనేంటి, అట్లాగే మన ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నేను ఎన్టీఆర్లో ఉన్న పెద్దలందరికీ అలాగే పబ్లిక్ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. దయచేసి అందరూ ముందుకు రండి. అందరూ ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై మెయిన్లీ సమ్మర్లో ప్రతి ఒక్క ప్లేస్లో మీ ఇంటి దగ్గర ఇవ్వండి, లేదా మీకు షాప్ ఉంటే షాప్ దగ్గర ఇవ్వండి. ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా, వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది ఖర్చు కానీ స్థలం కానీ 99% మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం, మజ్జిగ పంచడం అనేది జరుగుతుంది. 24 hours అంటే రాత్రిపూట కూడా మనిషి ఇక్కడ రాత్రిపూట కూడా మనిషిని పెట్టాం. 24 గంటల మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు. అదేవిధంగా అంటే చాలామంది గ్లాసులతో మానేసి ఇప్పుడు సీసాలతో వాటితో పట్టుకెళ్తున్నారండి. మిగతా వాళ్ళకి అవసరం అవుతుంది. అందుకని ప్లాంట్ డిమాండ్ పెరిగింది కాబట్టి జనాలకి ప్లాంట్ అవసరం పడింది. మజ్జిగ కూడా ఇస్తున్నాం. బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వట్లేదండి. 365 days మధ్యాహ్నం 1 గంటకు లిమిటెడ్, అది మొత్తం ఇవ్వలేం కాబట్టి లిమిటెడ్గా శీతాకాలం వర్షాకాలం కూడా లిమిట్ లేకుండా మధ్య కూడా ఇవ్వడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ జయప్రకాష్ నగర్ గద్దె బాబురావు ఇంటి రోడ్డు ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె పర్యటించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి ధీటుగా విజయవాడను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. నగరంలోని రోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తీసుకునే సమయంలో ఇక్కడ సోదరిమణులందరూ కూడా చెప్పింది శానిటేషన్ బాగాలేదని చెప్పారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారని చెప్పారు. అది ఇమీడియట్గా అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ రేపట్లో ఒక 50 మంది రిక్రూట్ చేస్తూ ఉన్నాం. ఆ 50 మందిలో 40 మంది తూర్పు నియోజకవర్గానికి ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఇటు అధికారులతోనూ ప్రజల సహకారంతోనూ అందరి సహకారంతో ముందుకు వెళ్ళి మన విజయవాడ నగరాన్ని
నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు దాన్ని అభివృద్ధి పరచుకోవటం, అది రానున్న కాలంలో కూడా వచ్చే అనేకమైన కార్యక్రమాలకి రాజధానికి ఇది ముఖద్వారం అవటం, అన్నిటి దృష్ట్యా విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన దృష్టితో చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు. ఆయన సహకారంతో ఈ ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్, ప్రజల యొక్క అవసరాలన్నీ కూడా సాధించుకుని ప్రజల యొక్క సంతృప్తిని పొందుతామని తెలియజేస్తాం. సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ ప్రభుత్వం మార్షల్స్ను తెచ్చి తమను సభ నుంచి బయటకు పంపించేందుకు చూసిందని ఆయన ఆరోపించారు. సూపర్ 6కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని బొత్స ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఓటేశారు, మేం గెలిచాం, ఇక దోచుకుంటే సరిపోతుంది అనే భావనలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు బొత్స చెప్పారు. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని అన్నారు. తీరుని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో సరే వాళ్ళు వ్యవహార శైలి మార్చుకోవాలని, ప్రజా సమస్యల పట్ల చర్చలతో ఉండాలని. ఎందుకంటే సభ అంటే ఏ ఒక్కరి వ్యక్తులతో ఏ ఒక్క 2 పార్టీల తాలూకా ఆధిపత్యాల కోసం కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులకి తాలూకా బాధ్యత వహిస్తుంది ఆ సభ. దానికి తగ్గట్టు మన ప్రభుత్వ వ్యవహార శైలి కానీ, మనం ప్రొసీడింగ్స్ కానీ, ఇచ్చే సందేశాలు కానీ, ప్రభుత్వం చెప్తున్న మాటలు కానీ, లేదా ప్రతిపక్షంగా మేము మాట్లాడిన మాటలు కానీ, లేదా మా భాష కానీ, లేకపోతే వాళ్ళ భాష కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, మా వ్యవహార శైలి ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అది కొరబడి ఇవాళ ఎంతో సమస్య. ఎస్సీ కులాలు, ఇవాళ షెడ్యూల్ కులాలకు సంబంధించి వాళ్ళ తాలూకా ఇంటర్నల్గా వాళ్ళకి వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలు మనం చూసాం. ఈ వర్గీకరణ జరిగినప్పుడైతే ఒక వర్గం అయితే కురుక్షేత్రం పెడితే, ఒక వర్గం అయితే వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే, ఆ రోజు ఉన్న ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళ అరెస్టులు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టిట్కో ఇళ్లు వెంటనే కేటాయించాలని, అద్దెదారులకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, టిట్కో ఇళ్లు, అద్దెదారులకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 28న కలెక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని ప్రచార యాత్రను విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం కార్యాలయం వద్ద నుంచి నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి నేటికి కూడా అమలు చేయకపోవటం సరికాదన్నారు. టిట్కో ఇళ్లు ఇప్పటికీ కేటాయించలేదని మండిపడ్డారు. తక్షణమే స్పందించి పేదలకు సొంత ఇళ్లు, ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజానీకాన్ని తీసుకెళ్లి కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చి అవుట్ఫాల్ డ్రైన్ కట్టండి అని చెప్పాను. తాళం వేచితని, గొళ్ళెం మరిచితని అనే పద్ధతుల్లో రిటైరింగ్ వాల్ అయితే కట్టారు తప్ప అవుట్ఫాల్ డ్రైన్ మాత్రం కట్టకపోవటం వలన ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా చెత్తడిగా మారడమే కాదు, ఆ మురుగునీరే వరద రూపంలో మళ్ళీ తిరిగి ఇళ్లను ముంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆ సమస్యతో పాటు దాదాపుగా 60 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతం ఇళ్లకు పన్నులు లేవు. రిజిస్టర్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, పట్టా ఉంది, కానీ ఇళ్లకు పన్నులు వేయడంలా దాదాపు మా సర్వేలో వచ్చినటువంటి దీని ఆధారం ప్రకారం చూస్తే 28 మందికి ఆ విధంగా పన్నులు వేయాల్సినటువంటి ఇళ్ళు ఉన్నాయని, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. మా దృష్టికి వచ్చినటువంటి 20 అడుగుతా ఉన్నారు. సమస్య పరిష్కరించాల్సిన మీరే ఇది సమస్య ఉంది అని చెప్తా ఉంటే ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవరు మిమ్మల్ని ఈ పట్టాలు రిజిస్ట్రేషన్లు ఇవ్వకుండా ఎవరు ఆపారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి అధికారంలో ఉన్న మీరు ఈ రకంగా మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా వెంటనే ఇళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాణిగారి తోటలతో పాటు తూర్పు నగరంలో ఉన్నటువంటి అందరూ ఇళ్ల పట్టాల ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళందరితో పాటు టిట్కో ఇళ్ళకి సమస్య పైన రేపు మార్చి 28న కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఇందులో వేలాది మందిని ఖచ్చితంగా సమీకరించి ప్రభుత్వానికి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా సిపిఎం పోరాటం చేస్తుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు.
కమిషన్ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా దామాషా ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో దళితులు అగ్రప్రధానంగా నిలిచారని గుర్తు చేశారు. దళిత వాడల్లో సంపద సృష్టి జరిగిందని వివరించారు. 800 ఎకరాలు దళితుల భూములు ఇడుపులపాయ ఎస్టేట్లో జగన్ రెడ్డి కుటుంబం ఆక్రమించుకుందని ఆయన ఆరోపించారు. రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు. అంటరానితనం ఇంకా అక్కడక్కడ తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా అధ్యయనం చేయడానికి జస్టిస్ పొన్నయ్య గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషనర్ చంద్రబాబు నాయుడు గారు నియామకం చేయటం, సంవత్సరం రోజుల పాటు రాష్ట్రం అంతా కమిషన్ పర్యటించి ఆ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వారు స్టడీ చేసి 42 రికమెండేషన్స్ ఆ రోజు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆ 42 రికమెండేషన్స్ని 25 జీవోలుగా విడుదల చేసి సమాజంలో అణగారిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి మొట్టమొదటిగా స్వాతంత్రం తర్వాత 54 ఏళ్ల తర్వాత మళ్ళీ పునాది వేసి వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం పేరు మార్చడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పేరును స్టేడియం మీద తొలగించగలరేమో కానీ ప్రజల గుండెల నుండి ఎప్పటికీ తొలగించలేరని వారు స్పష్టం చేశారు. విశాఖలో వైఎస్ఆర్ స్టేడియం పేరును తొలగించడం పట్ల గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ అనుబంధ జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుబంధ సంఘాల నాయకులు చందా కిరణ్, ఏలూరు శివాజీ, గొట్టిపాటి హరీష్, శెట్టికం దుర్గా, రాజేష్ నాగిరెడ్డి, సౌమ్య, కోమల్, సాయి తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపితే చెరిగిపోయేది కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్ఆర్ పేరును స్టేడియం మీద తొలగించగలరేమో కానీ ప్రజల గుండెల నుండి ఎప్పటికీ తొలగించలేరని వారు స్పష్టం చేశారు. వారు చేసిన సేవలను ఎప్పుడూ మర్చిపోలేరని మీరు ఒకటి గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఊరిలో వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకాల ద్వారా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసాము, మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మనకేం గుర్తుకొస్తాయి? వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక 108 అలాంటివి చాలా గుర్తుకొస్తాయి, పేద ప్రజలకు ఉపయోగపడిన గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అమ్మఒడి, స్కూల్ విద్యార్థులకు నాడు నేడు, స్కూల్కి నాడు నేడు విద్యార్థులు ఎంతో గొప్పగా చదువుకునే విధంగా ఈ రాష్ట్రంలో చేసిన ఘనత, సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిద్ది. అన్నలాగా తీసుకొచ్చి మళ్ళీ రైతు తన చెల్లెమ్మ మెళ్ళ వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలానే ఆరోగ్యశ్రీ ప్రదాత, పేదలకి ఎంతోమందికి గుండె ఆపరేషన్లు కానీ ఎటువంటి అయినా 15 లక్షలు కానీ 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఎంత ఖర్చు అయినా కూడా ఆ ఖర్చు ప్రభుత్వమే భరాయించే విధంగా చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడి పేరుని చెరిపేయాలని చూస్తే మీరే సర్వనాశనం అయిపోతారు. కూటమి ప్రభుత్వానికి సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలియజేస్తూ కానీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఇదిలో కూడా వచ్చే నెక్స్ట్ 2029లో వీళ్ళకి తగినంత బుద్ధి చెప్తారని ప్రజలందరూ కూడా మేమందరం ప్రజల తరపున అవినాష్ గారి ఆధ్వర్యంలో గట్టిగా పోరాడి వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాము. మేము వైజాగ్లో ఈ స్టేడియం ఆ పేరు తీసేసినందుకు గాను వాళ్ళందరికీ సపోర్ట్గా మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. బేడబుడగ జంగాల ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకి అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని బేడబుడగ జంగాల సంఘం జాతీయ అధ్యక్షులు తాడికొండ నారాయణ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్లో బేడ బడుగు జంగం సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బేడ బడుగు జంగం ఎస్సీ జాతీయ అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసి 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని బేడ బడుగు జంగం జాతీయ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు
కూటమి ప్రభుత్వాలను కోరారు. గతంలో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు ఎనలేని కృషి చేశారన్నారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో, పరిపాలనా దక్షతతో సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ 59 కులాలకు సమన్యాయం చేయాలని గతంలో వర్గీకరణ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. అనివార్య కారణాల వల్ల నిలుపుదలైన వర్గీకరణని మరలా ఎస్సీ 59 కులాలకు సామాజిక న్యాయం జరిగేలా చేయాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నామన్నారు. బేడా బడుగు సంఘాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమపై దృష్టి నుంచి తమ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నారు. వీరందరి సహకారంతో కూటమి ప్రభుత్వము ఈ అనగాని వర్గాల్లో అంటరాని వాళ్ళైనా ఈ బేడా బడుగు సంఘము మిగిలిన కులాలు అన్నీ కూడా ఒక 10 లక్షల మంది ఉన్నారు కాబట్టి వారందరినీ కలిపి ఒక కార్పొరేషన్ ఇచ్చి వారందరికీ మరి సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ద్వారా, తహసీల్దార్ ద్వారా ఇప్పిస్తూ వారందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందేటట్లుగా చేయవలసిందిగా కోరుచు 2% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు చెల్లించమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ విటుపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో అమలు కాని త్రిభాషా సూత్రం దక్షిణ భారతదేశంపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, ఎస్పీ మనోహర్ కుమార్, ఎం హనుమంతరావులు మీడియాతో మాట్లాడుతూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన నిధులను ఇవ్వమని అనడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర హక్కులను కాలరాయటమేనన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో అమలుగాని త్రిభాషా విధానం దక్షిణాది రాష్ట్రాలకు వర్తింపచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాంతాలకు కూడా ఓ దక్షిణాది భాషను ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అని ఆ త్రిభాషా సూత్రంలో ఉన్నదాన్నే ఆ మోతాదులోనే అమలు చేసేదానికి సిద్ధపడి ఉండాలి. అందుకే సిద్ధంగా లేదు. ఇక్కడ మాత్రం ఆ మాట చెబుతోంది. దీనివల్ల ఇప్పుడు ఏమిటైందనంటే రెండుగా విడదీస్తే ఆ పిల్లలు ఈ భాషలన్నీ ఎంత నేర్చుకోవాలి, ఎంత మోయాలి, వాళ్ళకేం ఉపయోగం, ఇన్ని భాషలు అవసరమా, ఎక్కడైనా ప్రపంచంలో పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకుంటారు అనేటటువంటి బోధన తాత్వికతకు సంబంధించిన అంశం ఒక భాగం. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. రెండవది, ఒక ఫెడరల్ రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పడినటువంటి దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నైనా ఫలాని భాషను నేర్చుకొని తీరాలి అని ఒత్తిడి చేస్తే కాదంటే మేము నిధులు ఇవ్వడం మానేస్తాము అని చెప్పి హుకుం జారీ చేస్తే ఈ దేశం ఏమవుతుంది? బడ్జెట్ దా పేరుతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాష్ట్రాలకి రావాల్సిన నిధుల్ని ఆ పేరుతో నియంత్రించేటువంటిది అప్రజాస్వామికం అనేటువంటిది చెప్తా ఉన్నాం. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నిర్దిష్టంగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. స్వేచ్ఛాయుత పద్ధతిలో విద్యార్థి చదువుకునే విధంగా భాషా విధానాన్ని అమలు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలనేటువంటిది. అలాగే ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాల హక్కుల్లోకి మనం చొరబడి దాన్ని ఖండించే పద్ధతిలోకి వెళ్ళడానికి కూడా మన విద్యాశాఖ పరిధిలోకి ఉండకూడదనేటువంటిది కూడా తెలియజేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి చదువుకునే పద్ధతిలో పాఠశాలలు ఉండాలి, అలాగే భాషా విధానం ఉండాలనేది మేము యూటీఎఫ్గా భావిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.